మీ ఏటీఎం కార్డును మీ స్నేహితులకు ఇస్తున్నారా? మీ బ్యాంక్ లాగిన్ వివరాలు ఓటీపీలను ఇతరులతో షేర్ చేస్తున్నారా? అయితే మీరు తెలియకుండానే పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఉంది. బెంగళూరులో ఒక యువకుడు చేసిన చిన్న పొరపాటు అతన్ని ఏకంగా 7 కోట్ల రూపాయల సైబర్ నేరంలో ఇరికించింది. బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతున్న ఆయుష్ అనే విద్యార్థికి తన స్నేహితురాలు ఫోన్ చేసింది. తన దగ్గర డబ్బులు లేవని, అత్యవసరమని చెప్పి ఏటీఎం కార్డు అడిగింది. స్నేహితురాలికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆయుష్ తన కార్డును ఆమెకి ఇచ్చాడు. కేవలం ఏటీఎం కార్డు మాత్రమే కాదు, తన బ్యాంక్ లాగిన్ వివరాలు, బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన ఫోన్ నెంబర్ మరియు ఓటీపీలను కూడా ఆమెకు షేర్ చేశాడు. కేవలం 1 నెల రోజుల్లో కార్డు తిరిగి ఇచ్చేస్తానన్న ఆమె మాటలను ఆయుష్ పూర్తిగా నమ్మాడు. అయితే ఆ స్నేహితురాలు ఆయుష్ నమ్మకాన్ని వమ్ము చేసింది. అతని వ్యక్తిగత బ్యాంక్ వివరాలను ఇతర దేశాల్లో ఉన్న సైబర్ నేరగాళ్లకు విక్రయించింది. ఆ వివరాలను ఉపయోగించి సైబర్ ముఠా ఏకంగా 7 కోట్ల రూపాయల ఘరానా మోసానికి పాల్పడింది. ఈ కేసులో ఆయుష్ నేరుగా నేరం చేయకపోయినా అతని ఖాతా ద్వారానే లావాదేవీలు జరగడంతో ఇప్పుడు అతను తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు. మీ సర్కిల్లో ఎవరైనా తరచుగా ఏటీఎం కార్డులు, బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంటే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డబ్బుల విషయంలో ఎంతటి వారినైనా సరే గుడ్డిగా నమ్మకండి. మీ బ్యాంక్ వివరాలు మీ వద్దే భద్రంగా ఉంచుకోండి.